ఓకే. ఫైనల్‌గా కేసీఆర్ మీకు తండ్రి లాంటి వారు, కవితకు కూడా కన్న తండ్రి. సో, మీ ఇద్దరి మధ్య ఇది కేవలం కుటుంబ కలహాల్లాగా చూడొచ్చా? లేకుంటే దీంట్లో ఏదైనా రాజకీయం ఉందా? వాస్తవానికి ఏ కలహాలు లేవు, మాకు ఏది లేదు. మీలాగనే ఎవరో రిపోర్టర్ ప్రశ్న వేసినప్పుడు, సార్ మీరు కేసీఆర్ గారిని కలుస్తున్నారు కదా, ఏం చర్చ చేసిర్రు కవిత గురించి అంటే, ఆ గురించి ఒక నిమిషం కూడా చర్చ రాలేదు, అర నిమిషం కూడా రాలేదు. అవును. నువ్వు ఇంత ప్రశ్న వేయడానికి నిమిషం పని టైం తీసుకున్నావు, ఇంత చర్చ కూడా మేము వాడు చేయలేదు అని చెప్పినాం. ఓకే. నిజంగా చేయలేదు కాబట్టి చేయలేదని చెప్పిన నేను. కానీ పాపం ఆమెకి ఎందుకు తొందరపడిందో ఎందుకు మాట్లాడింది. బట్ నేను నా పద్ధతిలో నేను సమాధానం చెప్పిన, అయిపోయింది. పెద్దగా దానికి అంత పెద్దగా ఏం మళ్ళీ ఫర్దర్ ఏం ఉంటుందని అనుకోవడం లేదు, ఉండదు. జగదీష్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్ని రిఫరెండంగా స్వీకరిస్తున్నారా నల్గొండ ఉమ్మడి జిల్లా వరకు? వాస్తవానికి రెఫరెండం కాదు ఇది ఇప్పుడు కూడా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే అంశాలు వేరు, శాసనసభ ఎన్నికల్లో వచ్చే అంశాలు వేరు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే అంశాలు వేరు. ప్రజలు దేనికి దానికి ప్రత్యేకంగా చూస్తారు. కాబట్టి వీటిని శాసనసభకి రెఫరెండంగా తీసుకోవడానికి లేదు. సో, దాంట్లో నెంబర్ 1 అయితే ఉంటాడా జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి లోకల్ బాడీస్లో? తప్పకుండా కాంగ్రెస్కి మేమే గట్టి పోటీ ఇస్తాం. కొన్ని చోట్ల మేము గెలుస్తాం, కొన్ని చోట్ల